స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా నోరు కాపాడుకొనుటలో జాగ్రత్తగా ఉండుట నేర్చుకొందాం. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా గొర్రెపిల్లవలె నిశ్శబ్దముగా యేసు బాధను భరించెను. మత్తయి సువార్తలో చెప్పినట్లుగా ఆరోపణల మధ్యలోనూ యేసు మౌనముగా నిలిచెను. కాబట్టి మనము కూడా వినమ్రతతో మరియు సహనముతో జీవించుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనాల వరకు. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగానుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురుగాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటివాడను. నా పితరులందరివలే నేను పరవాసినయున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనాల వరకు. మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనాల వరకు. ప్రధాన యాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ప్రభువా, శిలువపై యేసు చూపిన మౌనము మరియు వినమ్రతను మేము స్మరించుచున్నాము. అన్యాయం ఎదురైనప్పటికిని సహనముతో నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము.
మా మాటలను కాపాడుకుని నీ చిత్తములో నడుచుటకు మాకు జ్ఞానమును ప్రసాదించుము. యేసువలె వినమ్రతతో జీవించుటకు మమ్మును నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.